హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే సైందవ్ ట్రైలర్ రిలీజ్ అయింది. చూసిన ట్రైలర్ అసలు నిజంగా అంటే యూట్యూబ్ లో అల్చల్ అనిపించింది. నిజంగా వెంకటేష్ ఫైట్ కానీ ఆ సీన్స్ కానీ అదొక నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నిజంగా అంటే వెంకటేష్ గారు యాక్టింగ్, ఒక లక్ష్మి కానీ ఒక తులసి కానీ ఒక పెద్ద పెద్ద సినిమాలు పాతవి కానీ కొత్తవి కానీ కలిపితే దీంట్లో మాత్రం ఒక మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దర కొట్టేసిండు. ఆర్ఆర్ అయితే కిర్రాక్ సూపర్ డూపర్. నిజంగా సైందవ్ అంటే ఏంది అన్నట్ల స్టోరీ కొంచెం చాలా డిఫరెంట్గా అనిపించింది. నాకు ట్రైలర్ చూస్తే అరే ఇది చాలా వేరే కాన్సెప్ట్, కొంచెం తులసి 2 అన్నట్లు కొంచెం నాకైతే అవగాహన అనిపించింది. తులసి 2 అయితే లక్ష్మిల ఫైట్లు పెట్టినట్లు కొన్ని సీన్స్ కానీ నిజంగా అంటే చాలా బాగుంది. ఇంకొకటి ఆర్య కూడా ఉన్నాడు దీంట్లో. అసలు ఆర్య రోల్ ఏంది, ఆ ఫైట్ సీన్ లో ఆర్య సడన్ గా ఎంట్రీ ఇవ్వడం ఏంది, నాకు అది మిరాకిల్ గా అర్థం కావలేదు. అరే ఆర్య ఎందుకు వచ్చిండు ఈ దీంట్లో సైందవ్లో, అసలు ఆర్య ఎందుకు ఉన్నాడు, ఆర్య సెకండ్ హీరోనా లేదంటే వాళ్ళ ఫ్రెండా లేదంటే బ్రదరా లేదంటే అసలు ఏంది అసలు నిజంగా ట్రైలర్ చూస్తే చాలా సస్పెన్స్ అనిపించింది. అరే అసలు ఊహలకు అందినట్లాంటి ట్రైలర్ ఫైట్ సీన్స్ కానీ చాలా బాగా అనిపించింది. ఇంకొకటి మన విక్టర్ వెంకటేష్ గారి కామెడీ కానీ చాలా సినిమాల్లో తనదంటూ ప్రేమించుకుందాం రా, ప్రేమ అంటే ఇదేరా, చాలా మంచి సినిమాలు ఇచ్చినటువంటి విక్టర్ వెంకటేష్ గారు నిజంగా అంటే ఈ సినిమాతో కొత్త ట్రెండ్ రాస్తున్నారని నాకైతే చాలా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని సీన్స్ కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ బీజిఎమ్స్ కానీ కొన్ని మొత్తం వేరే విజువల్స్ అయితే నాకైతే అనిపించింది. మన విక్టర్ వెంకటేష్ గారు, దగ్గుపాటి విక్టర్ వెంకటేష్ గారు ఈ సినిమా మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ రేంజ్కి పోతుందని నాకైతే క్లియర్గా అనిపించింది. ఎందుకంటే దాంట్లో ఫైట్ సీన్స్ కానీ అతని ఇంత ఏజ్ వచ్చిన అతని ఫేస్ లా ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతిదీ ఎవ్రీవన్ సూపర్ చాలా డూపర్గా నచ్చినాయి నాకు నిజంగా. ఇంకోటి మన విక్టర్ వెంకటేష్ గారి సినిమాలు చాలా చూసుకుంటే రీసెంట్గా వచ్చిన మూవీస్ కూడా మన ఎన్నో మూవీస్ ఉన్నాయి. లవ్ స్టోరీ కానీ చాలా మూవీస్లో అతను ఒక రేంజ్ నెక్స్ట్ లెవెల్. విక్టర్ వెంకటేష్ గారు మనకి పాత హీరోల మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వీళ్ళు ఓల్డ్ హీరోస్ అంటే విక్టర్ వెంకటేష్, ఇంకా చాలా మంది ఉన్నారు హీరోస్ పాత హీరోలలో. ఇట్లాంటి వాళ్ళు చాలా సినిమాలు వచ్చేది తక్కువ. సో ఈ సినిమా మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది, మంచి రీచ్ వస్తుంది. ట్రైలర్ ఆల్రెడీ 2 hours ఏమో అయిపోయింది, చాలా 506K ఏమో పోయింది. అసలు 2 hours లో 506K అని నేను కూడా చూస్తే అది మాత్రం చాలా హైలైట్ ఉంది. మన విక్టర్ వెంకటేష్ గారి గురించి ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఓల్డ్ యాక్టర్, గోల్డ్ యాక్టర్, అది మాత్రం హైలైట్. ఇంకా విక్టర్ వెంకటేష్ సినిమాలు నేను చాలా సినిమాలు చూసిన. ప్రతి సినిమాలో అతను అంటూ ఒక సపరేట్ స్కిల్ ఉంటుంది, సపరేట్ కామెడీ ఉంటుంది. అతను చేసినట్లు ఎవ్వరు చేయరు. మొన్న రీసెంట్గా వచ్చిన F3 కావచ్చు, రీసెంట్గానే చాలా ఇయర్స్ అవుతుంది, ఆ మూవీస్ కావచ్చు, F2 కావచ్చు, చాలా సూపర్ డూపర్ మూవీస్. సో దీంట్లో మాత్రం ఇద్దరు కాంబినేషన్ అయితే అనిపించింది. సో గైస్ ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రైలర్ చూసేయండి, ఎట్లుందో మీరు చెప్పండి. థ్యాంక్ యూ. మంచిగా అయితే నాకైతే అనిపించింది. మీరు కూడా చూసి మీ కామెంట్ ఏదో తెలియజేయండి. థ్యాంక్ యూ.